హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి ఒక పిరమిడ్ ని ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే, ఇక్కడ నా ఉద్దేశం పిరమిడ్ అంటే ఏంటి అంటే ట్రయాంగిల్. ఓకే, మనకి ట్రయాంగిల్ షేప్స్ అనేది ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మనకి అసలు ఫస్ట్ పిరమిడ్ అంటే ఎలా ఉంటుందంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అసలు ర్యాండమ్ గా, ఓకేనా, ర్యాండమ్ గా పిరమిడ్ అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒక స్టార్ ప్రింట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 3 స్టార్స్, అట్లాగే 5 స్టార్స్. ఈ విధంగా మనం ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 3 రోస్ ని బేస్ చేసుకొని ఓకే మనకి ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవ్వాలి ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ మనకి ఈ స్టార్స్ ఏ విధంగా ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనుకుంటే బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ రోస్ ని బట్టి మనం తీసుకోవాలి. మనకి ఇన్ని రోస్ లో మనం ప్రింట్ చేసే పిరమిడ్ లో మనకి ఇన్ని రోస్ రావాలి అని చెప్పి మనం ముందే డిసైడ్ చేస్తాం. ఓకే, దాన్నే మనం ఒక ఇన్పుట్ గా తీసుకుంటాం. మనం నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రోస్ మాత్రం ఒక ప్రైమరీ ఇన్పుట్ గా ఇస్తాం. కాలమ్స్ మాత్రం మనకి బేస్డ్ ఆన్ ది ప్రాబ్లం మనం కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేస్తాం అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ యాష్ ఇంక్లూడ్, ఓకే, యాష్ ఇంక్లూడ్ stdio.h, నెక్స్ట్ ఇంటూ మెయిన్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ మనం ద నంబర్ ఆఫ్ రోస్ ని ఇన్పుట్ గా ఇస్తాం. అలాగే మనకి రోస్ అలాగే కాలమ్స్ కావాలి. ఓకేనా, రోస్ అలాగే కాలమ్స్ కావాలి. నేను రోస్ ని ఐగా ఇండికేట్ చేశాను, కాలమ్స్ ని జేగా ఇండికేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ అలాగే మనం యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి %d, %n. ఓకే, కోలన్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ కాలమ్స్ మనం ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్ తీసుకొని అందులో ఫస్ట్ మన స్పేసెస్ ని ఫస్ట్ ప్రింట్ చేయాలి, అలాగే స్టార్స్ ని తర్వాత ప్రింట్ చేయాలి. దానికంటే ముందు మనం రోస్ కు సంబంధించి ఒక ఫర్ లూప్ డిజైన్ చేసుకోవాలి. ఫర్ లూప్ అంటే మనకి ఇది మామూలుగా పిరమిడ్ కాబట్టి మనకి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఈ విధంగా నెంబర్ 1 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రో అంటే నెంబర్ 1, ఓకేనా. సెకండ్ రో ఖచ్చితంగా నెంబర్ ఇండికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి 1 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. 1 దగ్గర నుండి i is less than or is equal. మనం సపోజ్ ద నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 5 ఇచ్చామనుకోండి, మనకు 5th రో కూడా ప్రింట్ అవ్వాలి. ఓకే, కాబట్టి i is less than or is equal to 5, అంటే i is less than or is equal to n, i++. ఓకే, మనం ఈ విధంగా ఫస్ట్ రోస్ అనేవి డిజైన్ చేసాం. ఓకే, ఫస్ట్ ఈ విధంగా రోస్ అనేవి డిజైన్ చేసాం. ఇప్పుడు మనకి కాలమ్స్ కావాలి. కాలమ్స్ కావాలంటే ఫర్ j is equal to 1, j is equal to 1. మనకి ఏంటి అంటే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తాను, తర్వాత బేస్డ్ ఆన్ దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, j is equal to 1. నెక్స్ట్ j less than r is equal to, ఓకే, j less than r is equal to n minus i. ఓకేనా, j less than r is equal to n minus i, j++. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని లోపల ఏంటి అంటే ప్రింట్ ఆఫ్ మనం స్పేసెస్ ని ప్రింట్ చేస్తున్నాం. నేను ఒక సింగిల్ స్పేస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకు ట్రయాంగిల్ అంటే స్టార్ ప్రింట్ అవడానికి ముందు మనకి ఏదైనా స్పేస్ కావాలంటే ఆ స్పేసెస్ అనేది ఇది ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇందులోనే ఇంకొక ఫర్ లూప్ తీసుకోండి. ఓకేనా, ఈ మొత్తం ఈ రెండు ఒక సింగిల్ కాలమ్ కి సంబంధించి, ఇది మొత్తం ఓన్లీ ఒక కాలమ్ కి సంబంధించి మనం డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు j is equal to 1. ఓకే, j is less than r is equal to bracket start 2 star i minus 1. ఓకే, 2 star i minus 1 ప్లస్ j++. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే దీని లోపల ప్రింట్ ఆఫ్ ఒక స్టార్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, మీకు దీన్ని ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఒక క్యాజువల్ ఇన్పుట్ ఒకటి తీసుకొని దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ స్టార్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇంతటితో ఒక కాలం ప్రింటింగ్ అనేది అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు రో లోపల మనం ప్రతిదానికి ఒక రో అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ లోకి కర్సర్ రావాలి. నెక్స్ట్ లైన్ లోకి కర్సర్ రావాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ /n. ఓకే, ప్రింట్ ఆఫ్ /n రిటర్న్ 0. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏం మిస్ అయింది? ప్రింట్ ఆఫ్ స్టార్, ఇక్కడ సెమీకోలన్ అనేది మిస్ అయింది. ఓకే,
ఇప్పుడు చూద్దాం. మనకి ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అని అడుగుతున్నాడు. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అనేది నేను మీకు ఇప్పుడు నేను సింగిల్ రోనే ఇస్తున్నాను. సింగిల్ రో ఇస్తున్నాను కాబట్టి 1 ఓకేనా? మనకి ఏం ప్రింట్ అయింది? ఓన్లీ ఒక స్టార్ మాత్రమే ప్రింట్ అయింది. ఓకేనా? ఒక స్టార్ మాత్రమే ప్రింట్ అయింది. ఇప్పుడు ఏందంటే 2 ఇస్తాను. ఇప్పుడు 2 రోస్ ఇస్తాను. ఓకేనా? 2 రోస్ ఇస్తే అది ఏ విధంగా ప్రింట్ అవుతుందో చూద్దాం. 2 రోస్ ఇస్తే మనకి చూసారా? ఫస్ట్ ఒక స్టారు తర్వాత 3 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు మనం దీనిని డీకోడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఐ అనేది ఏంటి? ఇక్కడ ఐ అంటే ఎన్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నాడు? ఎన్ వాల్యూ అనేది 2 తీసుకున్నాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే మీరు ఇప్పుడు ఈ ఫర్ లూప్‌కొస్తే ఈ ఫర్ లూప్‌లో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి ఈ ఫర్ లూప్ ఈ మెయిన్ ఫర్ లూప్ అయితే ఏదైతే రోస్ ఫర్ లూప్ ఎన్ అయితే ఏదైతే ఉందో అది మనకి 2 టైమ్స్ రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1 టైమ్ రన్ అయినప్పుడు ఓకేనా? ఫస్ట్ టైమ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఓకేనా? సారీ ఫస్ట్ టైమ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత జే ప్లేస్‌లో 1 ఉంది. ఓకేనా? జే ప్లేస్‌లో 1 ఉంది. ఇక్కడ జే ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఐ అన్నాడు. జే ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఐ అన్నాడు కాబట్టి ఎన్ మైనస్ ఐ అంటే ఎన్ ప్లేస్‌లో ఎంత ఉంది? 2 ఉంది. మైనస్ ఐ ప్లేస్‌లో ఎంత ఉంది? 1 ఉంది. అంటే 1 వస్తుంది. ఓకేనా? 1 వస్తుంది. అంటే జే ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ జే ప్లేస్‌లో నీకు ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఓకేనా? 1 ఉన్నట్టు. అలాగే జే ప్లస్ ప్లస్ ఓకేనా? జే ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుంచి నీకు 1 స్పేస్ అనేది తీసుకుంది. ఓకేనా? ఫస్ట్ రోలో ఇక్కడ నీకు 1 స్పేస్ అనేది తీసుకుంది. ఇక్కడ జే వాల్యూ నీకు ఎంతైతే వస్తుందో ఓకేనా? దానిని ఇక్కడ స్పేసెస్‌గా తీసుకుంటుంది. ఇక్కడ నీకు జే వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ నీకు స్పేసెస్ అనేది 1 తీసుకుంది. ఓకేనా? ఆ స్పేస్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అదే జే ఈజ్ ఈక్వల్ టు 1 2 ఇంటూ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం కదా! 2 వన్స్ ఆర్ ఎంత? 2 అవుతుంది. 2 మైనస్ 1 ఎంత? 1 అవుతుంది. అంటే ఇక్కడ నీకు జే వాల్యూ ఎంత ఉంటుంది? ఇక్కడ జే వాల్యూ ఫస్ట్ ఓకేనా? ఫస్ట్ సైకిల్ జే వాల్యూ 1 అయింది కాబట్టి ఇక్కడ నీకు 1 స్టార్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇక్కడ జే అనేది 1 స్టార్ అనేది ప్రింట్ అయింది. ఇంతటితోటి నీకు ఫస్ట్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇంతటితో ఫస్ట్ సైకిల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ సైకిల్‌కి వచ్చేసరికి ఏమైంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇక్కడ 2 మైనస్ 2 0 అవుతుంది. ఇక్కడ 2 మైనస్ 2 0 అవుతుంది కాబట్టి ఇక్కడ నీకు అసలు స్పేసెస్ అనేవి ఏమీ లేవు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది కాబట్టి 2 2s ఆర్ ఎంత? ఓకే. 2 2s ఆర్ 4 మైనస్ 1 మనకి ఇదే మెయిన్ క్రైటీరియా. మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే మనకి స్టార్స్‌గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 2 2s ఆర్ ఎంత? 4 4 మైనస్ 1 ఎంత? 3 ఇక్కడ మనకి 3 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయా? ఓకే. ఈ విధంగా మనకి రన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే కండిషన్ ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇక నెక్స్ట్ సైకిల్‌కి వచ్చేసరికి ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం 2నే తీసుకున్నాం కాబట్టి ఓన్లీ 2 రోసే ప్రింట్ అయినాయి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను 3 రోస్ తీసుకున్నాను అనుకోండి. మీకు ఇప్పుడు 2 రోస్ వరకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏ విధంగా ప్రింట్ అయింది అనేది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాను. ఓకేనా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే మీకేమైంది? ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 తీసుకుంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ సారీ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఇక్కడ మీకు 2 స్పేసెస్ అనేవి వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ మీకు 2 స్పేసెస్ అనేవి వచ్చినాయి. ఇక్కడ మీకు 1 స్పేస్ అనేది వచ్చింది. అంటే మీకు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని బట్టి ఒక అసెండింగ్ ఆర్డర్ అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ రోలో 2 స్పేసెస్ ఓకేనా? సెకండ్ 1 స్పేస్ నెక్స్ట్ 0. సపోజ్ నేను ఇక్కడ 4 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ 4 తీసుకుంటే ఫస్ట్ 1 2 3 ఈ విధంగా వస్తుంది. అలాగే స్టార్స్ కూడా ఇక్కడ బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని బట్టి తీసుకుంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు నేను ఎన్ వాల్యూ ఎంత అని చెప్పాను? మనకి ఎన్ వాల్యూ 3 తీసుకున్నాం కాబట్టి 2 3s ఆర్ ఎంత? 6 ఓకేనా? 2 3s ఆర్ 6 6 మైనస్ 1 ఎంత? 5 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 5 స్టార్స్ ప్రింట్ అయినాయా? సెకండ్ సైకిల్ ఏమవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కాబట్టి 3 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఫస్ట్ సైకిల్‌లో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి 1 స్టార్ ప్రింట్ అయింది. మనకి ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ అది ఇన్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ 5 తీసుకున్నాను అనుకోండి. ఓకేనా? మనకి చూడండి ఎన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి? ఇన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి. సపోజ్ నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అనుకోండి. సారీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అనుకోండి. మనకి ఈ విధంగా ప్రింట్ అవుతుంది పిరమిడ్. ఓకేనా? ఇది మనకు బేసికల్‌గా
ఇక్కడ తీసుకున్న జే వాల్యూని బట్టి మనకు ప్రింట్ అయింది. ఓకేనా? ఇక్కడ తీసుకున్న జే వాల్యూని బట్టి మనకు ప్రింట్ అయింది. మనం దీనినే కొంచెం మార్పులు, చేర్పులు చేస్తే మనం డిఫరెంట్ ట్రయాంగిల్స్ కూడా చూడొచ్చు. అది ఎలాగా ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. నేను మీకు ఇవి తీసేస్తున్నాను. మీకు ఇది లిటిల్ బిట్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఇన్‌పుట్స్ తీసుకునేటప్పుడు ఒకేసారి n ఈజ్ ఈక్వల్ టు 5, n ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకోకుండా ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. మనం ఏ విధంగా ప్రింట్ అవుతుందో చెక్ చేసుకోండి. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. కండిషన్ చెక్ చేసుకోండి. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. కండిషన్ చెక్ చేసుకోండి. అలాగా మీరు 4 టైమ్స్, 5 టైమ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఆ ఫర్ లూప్ కండిషన్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనేది క్లీన్‌గా అర్థమవుతుంది. ఓకేనా? మీరు అలా ట్రై చేస్తే మీకు వెంటనే అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ రాస్తాం. ప్రోగ్రామింగ్ రాసిన వెంటనే ఒకేసారి n ఈజ్ ఈక్వల్ టు 5 ఒకేసారి n ఈజ్ ఈక్వల్ టు 10 మనకి ఇష్టం వచ్చిన ఇన్పుట్ ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ స్పేసెస్ ఏ విధంగా తీసుకుంది, స్టార్స్ ఏ విధంగా ప్రింట్ అయినాయి అన్నది మనకి ఫస్ట్ అటెంప్ట్‌లో అర్థం కాదు. ఓకేనా? ఆలోచించగా అది మనకి అర్థమవుతుంది. ఓకే. మనకి అది ఆలోచించగా మనకది అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను అంటే, మనం ఇక్కడ జే వాల్యూ తీసుకున్న ఇన్‌పుట్‌ని బట్టి మనకి ఈ స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే జే ఈజ్ ఈక్వల్ టు ఐ అని తీసుకుంటున్నాను. ఓకేనా? జస్ట్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ అని తీసుకుంటే మనకి ఏ విధంగా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. నేనిప్పుడు ఫస్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. మనకి ఈ విధంగా ఒక రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్పేస్ ఇస్తాను. ఓకేనా? ఇక్కడ ఒక స్పేస్ ఇస్తాను. ఇక్కడ స్టార్ పక్కన ఒక స్పేస్ ఇచ్చాను. అది ఇప్పుడు ఏ విధంగా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఓకే. మళ్ళీ 5 ఇచ్చాను. ఓకేనా? మనకి ఇక్కడ ఈ విధంగా ప్రింట్ అయింది. ఓకేనా? ఒక సింపుల్ అండ్ ఒక లుక్ ఉండేటట్టు ఓన్లీ 5 రోస్ తోటి. ఓకేనా? 5 రోస్ తోటి సింపుల్‌గా ప్రింట్ అయింది. మీరు సేమ్ ఇదే కండిషన్. ఓకేనా? మనం ఈ ఇన్‌పుట్‌ని చేంజ్ చేసే కొద్దీ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంకొక స్పేస్ ఇచ్చాననుకోండి. ఇది మనకి రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ప్రింట్ అవుతుంది. ఓకే. ఎంటర్. చూడండి. ఒక రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ప్రింట్ అయింది. అట్లా కాకుండా ఇక్కడ అసలు నేను స్పేసెస్ అనేది ఏమి ఇవ్వను. స్పేసెస్ అనేది ఏమి ఇవ్వకపోతే మనకది ఎలా ప్రింట్ అవుతుంది? రెగ్యులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ప్రింట్ అవుతుంది. ఓకే. మనకి ఈ విధంగా ఇలా ఐ వాల్యూస్, జే వాల్యూస్ చేంజ్ చేసుకొని డిఫరెంట్‌గా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేసే ఒక్కొక్క మార్పే మనకు ఒక్కొక్క ప్రాబ్లమ్ లాగా డిజైన్ అవుతుంది. ఓకే. మనం ఈ విధంగా ఒక పిరమిడ్‌కి రిలేటెడ్‌గా ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కానీ మనం స్టెప్ బై స్టెప్ స్లోగా గనక ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత చెకింగ్ అనేది చేసుకుంటే మనకు ఫర్దర్ ఫ్యూచర్‌లో వచ్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లాజిక్స్ అనేవి ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఇనీషియల్ లెవెల్‌లోనే మనకి అన్నీ అర్థం కావాలి అంటే అర్థం కావు. ప్రాక్టీస్ చేస్తేనే అది మనకి క్లీన్ కట్‌గా అర్థమవుతుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేర్చుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. నా ఛానెల్‌లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.